పుదీనా నుండి మెంథాల్ తయారు చేస్తారు. పుదీనా నుంచి మెంథాల్ను లేదా మెంథాల్ ఆయిల్ను డిస్టిలేషన్ విధానం ద్వారా తీస్తారు. ఇది ఆవిరయ్యే తత్వం కలిగినది, నీళ్లు మాదిరిగా కనిపిస్తుంది. సింథటికల్ ప్రాసెస్ ద్వారా కూడా ఈ మెంథాల్ని మనం తయారు చేసుకుంటాం. ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. ప్రయోగానంతరం చల్లదనాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. మన పరిసరాల్లో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. దీని శాస్త్రీయ నామం అనగా సైంటిఫిక్ నేమ్ మింథా లామియేసి. ఇది మింథా స్పైకాటా జాతికి చెందిన మొక్క. సంస్కృతంలో పుతిహ అంటారు. పూతి అంటే వాసన చేసేది అని అర్థం, వాసన చూసేది అని కూడా అర్థం. తెలుగులో పుదీనా అని, ఇంగ్లీష్లో మింట్ అని, లాటిన్లో మెంతా పైపరేటా అని పిలుస్తూ ఉంటారు. ఇది చూడడానికి ఎంతో విలక్షణంగా ఉండి దీని ఆకులు మందంగా కొసలు రంపం ఆకారంలో ఉండి చాలా మృదువుగా ఉంటుంది. మంచి వన్నె గల ఆకుపచ్చని రంగులో ఉంటుంది. సంవత్సరం అంతా ఆకుపచ్చగానే ఉంటుంది. దీనికి పువ్వులు ఫలాలు ఎండాకాలం తర్వాత నుంచే ఏర్పడతాయి. వీటి ఫలాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అనేక ప్రయోజనాలు కలిగిన పుదీనా నుండి చమురు తీసి దానిని వైద్యపరంగా వినియోగిస్తూ ఉంటారు. చాలా రకాల వ్యాధులకు తయారు చేసే ఔషధాలలో పుదీనా మింట్ ఎక్కువ శాతం వాడకంలో ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. అందువల్లనే దీనిని వ్యవసాయ పద్ధతుల్లో తగిన విధంగా తోటలు వేసి వ్యవసాయదారులు తగిన రాబడిని లాభాలని అందుకుంటూ ఉంటారు. పుదీనా మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే, ఔషధ తత్వాలు కలిగి ఉన్నదే. ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తున్న పుదీనహర అనే ఔషధం దీనికి నిదర్శనం. పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క. చికిత్స విధానాల్లో దీన్ని జీర్ణ సంబంధిత వ్యాధులకు ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లం రసం, కలబంద గుజ్జు, యాలకలు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతిరోజు 2 to 3 చెంచాలు సేవిస్తూ ఉంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకు, కడుపు నొప్పికి పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తర్వాత గ్లాసుడు వేడి నీళ్లు తాగితే ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు నీళ్లలో మరిగించి ఆ కషాయాన్ని సేవిస్తే జ్వరం తగ్గిపోవడమే కాక కామర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధిత వ్యాధులన్నీ కూడా సమసిపోతాయి. నెలతప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి ఆరారుగా చేతిలో వేసుకొని సేవిస్తూ ఉంటే వాంతులు, ఎసిడిటీ వంటి వికారాలు తగ్గిపోతాయి. అలాగే నిద్రలేమిక, మానసిక ఒత్తిడి, నోటి వ్యాధులకు కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి మూత పెట్టి అర్ధగంట తర్వాత తాగితే చాలా ఉపశమనం కలుగజేస్తూ ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కణతలకి, నుదిటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోయి చల్లదనాన్ని ఇస్తూ ఉంటుంది. చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్లకు తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దాన్ని ఆ రసంలో ముంచి ఆ ముక్కులోనూ చెవులోనూ డ్రాప్స్గా వేసుకుంటే వీటి సమస్య తక్షణం పరిష్కారం అవుతుంది. పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిబడి దంతవ్యాధులు కూడా అరికడుతూ ఉంటుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది. అలాగే శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. చిన్నపిల్లలు కడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతూ ఉంటే గోరువెచ్చని నీటిలో 5-6 చుక్కల పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గిపోతుంది. చిన్నపిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మింథాల్ ముద్ద కర్పూరాన్ని, కొబ్బరి నూనెని కొంచెం తీసుకొని మిశ్రమం చేసి ఛాతికి, వీపునకు రాస్తే జలుబు తగ్గిపోతుందని ఆయుర్వేద వైద్యం సూచిస్తుంది. ఇతర ఉపయోగాలు పుదీనా ఆకులతోటి కలిపి తాగితే రుచిగా ఉండడమే కాక కంఠస్వరం బాగుపడుతుంది. గాయకులు, డబ్బింగ్ ఆర్టిస్టులు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృదువుగా, మధురంగా తయారవుతుంది. ఇవే కాక ఆహార పదార్థాల తయారీలో, కాస్మెటిక్స్ కంపెనీస్లో, బబుల్గమ్ తయారీలో, మందుల్లో, మరికొన్ని ఉత్పత్తుల్లో ఈ పుదీనా వాడకం ఎంతో ఉంటుంది. క్రిమి సంహారక గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. కనుకనే దీన్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అత్యధికంగా వాడుతూ ఉంటారు. అంతేకాక అక్కడి ఇళ్లలో కూడా దీన్ని విస్తారంగా పెంచుతారు. గ్రీక్, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అలాగే మొదలైన దేశాల్లో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సిగరెట్ తయారీ కంపెనీల్లో కూడా దీన్ని వినియోగించి మెంథాల్ సిగరెట్ తయారు చేస్తూ ఉంటారు. సిగరెట్ అలవాటు ఉన్నవారికి కొంతవరకు గొంతు సమస్యలు అరికడుతుంది కనుక దీనికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. సబ్బుల తయారీలో కూడా వాడుతూ ఉంటారు. పుదీనా ఫ్లేవర్తో తయారైన ఏ ప్రోడక్ట్కైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉండడం అతిశయోక్తి కాదు. దీనిలో క్యాలరీలు ఏమీ లేకపోవడంతో అందరూ పుదీనాని ఎంతైనా వినియోగించుకోవచ్చు.
ఇంతటి విలువలున్న పుదీనాని ప్రతివారు ఇంట్లో పెంచి తాజాగా వాడుకుంటూ ఉండడం ఎంతైనా శ్రేయస్కరమే. మనం రోజు పుదీనా ఆహారంగా తింటే ఎంతో మంచిది. ఇది చిన్న కుండీలలో కూడా పెరగగల మొక్క కనుక స్థలబలం దీనికి ఉండదు. పెంపకానికి ఎంతో అణువుగా ఉంటుంది. పుదీనాని పెంచుకోండి, పుదీనాని తినండి. డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, దంత చిగుళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, మిగతా ఏ ప్రాబ్లమ్స్ అయినా, జలుబుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈజీగా ఉపశమనం ఇచ్చే ఈ పుదీనా మొక్కని ఇంట్లో పెంచుకోండి, దాన్ని వాడుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Health and Beauty.